హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో మనం మీకు thumbnail మీద చూడంగానే అర్థమై ఉండొచ్చు. సో ఇవాళ మనం జియో ట్యాగ్ని అయితే అన్బాక్స్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాం. సో యాపిల్ ట్యాగ్ తెలుసు చాలామందికి. సో దాని ప్రైస్తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. సో అది 3000 చేంజ్ అలా అయితే ఉంటుంది. సో ఇది మనకి 750 రూపీస్కి అయితే రీసెంట్గా ఇది సేల్స్కి అయితే తీసుకొచ్చారు జియో వాళ్ళు. సో నేను ఒక ప్రోడక్ట్ అయితే బై చేశాను. సో ఇప్పుడు దీన్ని రివ్యూ అయితే చేస్తాను. సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూడండి. సో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. సో తర్వాత మనం దీని యూజ్ చూపిస్తాను. సో తర్వాత ఫైనల్గా నేను దీని ఫీచర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంకెటువంటి వచ్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మరి. ఫ్రెండ్స్, ఇదే జియో ట్యాగ్ బాక్స్ అయితే మాత్రం చాలా స్లిమ్గా ఉంది. కింద ట్యాగ్ ఇట్, ట్రాక్ ఇట్ అని చెప్పి అయితే రాశారు. సో సెక్యూర్ యువర్ వాలెట్స్, కీస్ అండ్ బ్యాగ్స్ అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ దీని ప్రైస్ చూస్తే 2199 అయితే ఉంది, అంత అయితే ఉండదు. అండ్ ఇది మ్యానుఫ్యాక్చర్ చూస్తే 2021లోనే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ ఇవి పక్కన కొన్ని ఫీచర్స్ అయితే రాశారు, లైక్ ఫైండ్ యువర్ థింగ్స్ అని చెప్పి, గెట్ డిస్కనెక్టెడ్ అలర్ట్స్ అని చెప్పి, అండ్ నో డిస్కనెక్టెడ్ లొకేషన్ ఫైండ్ చేయొచ్చు, జియో కమ్యూనిటీతో కూడా లొకేషన్ ఫైండ్ చేయొచ్చు, ఇలాంటి కొన్ని ఫీచర్స్ రాశారు. సో నేను ఫాస్ట్గా అయితే ఓపెన్ చేస్తాను, తర్వాత మీకు క్లియర్గా ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్లో. సో చాలా సింపుల్ అయితే ఉంది ప్యాకింగ్. సో యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ గైడ్ అయితే ఉంది. సో ఇవి పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకి జియో ట్యాగ్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో ఇది పక్కన పెట్టేసి ఒక డబల్ సైడెడ్ టేప్ అయితే ఇచ్చారు, చిన్నది సర్కిల్గా ఉంది. అండ్ ఇంకొక కాయిన్ బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఇది ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చు. సో నేను ఓపెన్ చేసి చూశాను, లోపల అంటే లైక్ జియో ట్యాగ్ లోపల కూడా ఇంకొక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు మీరు ఇది. సో జియో బ్రాండింగ్ అనేది లేకపోయి ఉంటే కొద్దిగా బాగుండేది. సో బ్యాక్ సైడ్ కొంచెం డిజైనింగ్ ఇచ్చి కింద ఒక బటన్ అయితే పెట్టారనమాట. సో బేసిక్గా ఆ బటన్ని పెట్టడం కోసమే డిజైన్ అయితే చేశారు, సో దట్ కొంచెం బాగుంటుంది లుక్ అని చెప్పి. సో ఒక చిన్న థ్రెడ్ లాంటిది కూడా అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని అయితే ఓపెన్ చేయడం చాలా సింపుల్, జస్ట్ దీన్ని ఇలా పెట్టి ఓపెన్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది. సో లోపల మీరు చూడొచ్చు ఇంకొక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతోపాటు మనకు ఒక ఎక్స్ట్రా అడిషనల్ బ్యాటరీ కూడా అయితే ఉంది. సో పైన మీకు ఒక చిన్న యారో మార్క్ అయితే ఉంది రెడ్ కలర్గా, సో దట్ మీరు మళ్ళీ క్యాప్ పెట్టేటప్పుడు మీకు అది కరెక్ట్ పొజిషన్ చూపించడం కోసం. సో ఇలా అయితే పెట్టేయచ్చు, జస్ట్ ప్రెస్ చేస్తే జెంట్లుగా అది అయితే సెట్ అయితే అయిపోతుంది, మీరే చూడొచ్చు. సో దీన్ని అయితే ఒకసారి ఆన్ చేద్దాం, బ్యాటరీ ఉందో లేదో చూద్దాం. సో బ్యాటరీ అయితే ఉంది. సో నేను ఒకసారి ఒక డెమో అయితే చేసి చూపిస్తాను మీకు ఈ ట్రాకర్ని ఎలా యూస్ చేస్తానని. సో నేను ఆ బైక్ కీస్కి అయితే పెట్టాను దీన్ని. సో పెట్టి నేను ఇంట్లో ఒక లొకేషన్లో అయితే పెట్టాను ఇప్పుడు. సో ఆ లొకేషన్ ఏంటి అనేది చూద్దాం. సో బేసిక్గా బెడ్రూమ్లోనే పెట్టాను దీన్ని. సో బెడ్రూమ్లో ఎక్కడ పెట్టాను అనేది కూడా మీకు క్లియర్గా తెలుసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి ఒక చిన్న స్పీకర్ కూడా ఉంటుంది. సో దాని నుంచి మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ కీస్ పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తాను. సో ఇది డైరెక్ట్గా మీరు పిన్ పాయింట్ లొకేషన్ మీ యాప్లో కూడా చూపిస్తుంది, జియో థింగ్స్లో. సో నేను ఒకసారి ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ ఎక్కడుందని చెప్పి. సో నేను మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టాలంటే మీకు ఇక్కడ జియో థింగ్స్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో వెళ్ళిపోయి చూద్దాం. సో ఇక్కడ కీస్ సెలెక్ట్ చేశాను. సో చేసిన తర్వాత మాకు పైన చూడొచ్చు కనెక్టెడ్లో ఉంది. సో ఎక్కడో దగ్గరలోనే అయితే ఉంది, మీరు చూడొచ్చు. సో నేను పైన అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, రింగ్ టు ఫైండ్ అని చెప్పి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు రింగ్ అయితే అవుతుంది. సో చూద్దాం. సో ఇక్కడైతే రింగ్ అవుతుంది. సో ఇక్కడైతే ఉంది, చూడొచ్చు మీరు. సో మన కీస్ అయితే దొరికిపోయినాయి, మీరే చూడొచ్చు. సో దీంట్లో చిన్న స్పీకర్ కూడా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే మాత్రం. సో ఈ జియో ట్యాగ్ ఏదైతే ఉందో, సో దీన్ని చాలా సింపుల్ మీరు కనెక్ట్ చేసుకోవడానికి ఫోన్కి. సో జస్ట్ మీకు జియో థింగ్స్ అనే అప్లికేషన్ ఉంటే చాలు, జియో థింగ్స్ అనమాట. సో ఈ జియో థింగ్స్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు ఫస్ట్. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ పైన ఎక్స్పీరియన్స్ ద కనెక్టెడ్ వరల్డ్ విత్ అవర్ జియో ఐఓటీ ప్రోడక్ట్స్ అని చెప్పి ఉంటుంది. సో అక్కడ మీరు యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది అండ్ జియో మోటివ్ అని చెప్పి ఇది లైక్ మోటార్ వెహికల్స్కి అయితే త్వరలో తేబోతున్నారు, లైక్ కార్స్ కానీ వీటికి. సో ఇక్కడ మన జియో ట్యాగ్ ఉంది కాబట్టి జియో ట్యాగ్ని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, దీని బ్యాక్ సైడ్ వచ్చిన బటన్. సో దీన్ని అయితే మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది జియో ట్యాగ్ అని చెప్పి. సో దీన్ని అయితే సెలెక్ట్ చేశాను నేను. సో కనెక్టింగ్ టు సెలెక్టెడ్ జియో ట్యాగ్ అని చెప్పి వస్తుంది. సో ఇదైతే కనెక్ట్ అయితే అవుతుంది.
సో వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇలాంటిది చిన్న మ్యూజిక్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకేంటంటే కొన్ని ఈ ట్యాగ్ దేనికోసం పెట్టుకున్నారో మీరు ఇక్కడైతే అసైన్ చేసుకోవచ్చు. లైక్ కీసా, లేకపోతే వాలెట్టా, లేకపోతే ల్యాప్టాపా, లగేజ్ బ్యాగ్, పర్స్, టాయ్ అండ్ పెట్, కెమెరా, వెయిట్ కన్నా వెయిట్, మీకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. కింద అదర్స్ అని కూడా ఉంది. సో అదర్స్ కూడా అయితే మీరు పెట్టుకోవాలి. సో అదర్స్ పెట్టుకున్న తర్వాత, లేదంటే నేను కీస్ పెట్టుకుంటాను. సో కీస్ పెట్టుకొని యాడ్ కొడుతున్నాను. సో సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని చెప్పి అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో జియో ప్రెజెంట్ ట్యాగ్ డిస్కనెక్టెడ్ ఉంది, కనెక్ట్ అవుతుంది ఇమీడియట్గా. సో ఇక్కడ నేను ఒక థింగ్ అయితే చెప్తాను. ఈ జియో థింగ్స్ ఏదైతే అప్లికేషన్ ఉందో, ఫస్ట్ టైం మీరు కనుక దీంతో మీరు కనెక్ట్ చేయాలని చూస్తే ఇది సైన్అప్ అవ్వనీయదు. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉన్నా సరే మీరు మళ్ళీ సైన్ ఇన్ అయితే అవ్వాలి. సో వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాతే మీకైతే ఈ అప్లికేషన్లో అయితే రాణిస్తుంది. సో మీ దగ్గర జియో ట్యాగ్ ఉంటే సో ఈ యాప్లో ఫస్ట్ సైన్ అప్ అయ్యి తర్వాత సైన్ ఇన్ అయితే అవ్వండి. అప్పుడే మీకు అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు జియో ట్యాగ్ అయితే వచ్చేసింది. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఏంటంటే లైక్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు రియల్గా. ఈ జియో ట్యాగ్ని మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, లేకపోతే దేనికి ఇదేంటి జస్ట్ మీకు రింగ్ చేస్తుంది. ఇందాక నేను ఎగ్జాంపుల్లో చూపించాను కదా, కీస్ మర్చిపోయి రూమ్లోకి వచ్చినాక ఎక్కడ ఎత్తుక్కోవాలని చెప్పి. సో అదేంటి జస్ట్ ఇక్కడ మీకు రింగ్ అని కొడితే అది రింగ్ అవుతుంది. ఎక్కడైంది అది మీరు తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్. కింద లొకేట్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పిన్ పాయింట్ మీకు చూడొచ్చు. సో గూగుల్ మ్యాప్స్లోకి అయితే చూపిస్తుంది. సో మీ దగ్గర యాపిల్ మ్యాప్స్ ఉంటే యాపిల్ మ్యాప్స్లో కూడా చూసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా. సో నా దగ్గర గూగుల్ మ్యాప్స్ కాబట్టి ఇక్కడ గూగుల్ మ్యాప్స్లో ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇది మీకు ఎప్పుడు పడితే అప్పుడైతే కనిపించదు లొకేషన్ అయితే. సో ఇది మీకు లాస్ట్ డిస్కనెక్టెడ్ లొకేషన్ మాత్రమే అప్డేటెడ్ అయితే ఉంటుంది. సో అంటిల్ అన్లెస్ మీకు ఒక 20 మీటర్స్ రేడియస్లో మీకు ఇదైతే యాక్టివ్లో ఉంటుంది. అండ్ అబ్స్ట్రకిల్స్ ఏమీ లేవు, అంటే మీకు అడ్డాలేం లేకపోతే మీకు స్ట్రైట్ లైన్లో ఇది 50 మీటర్స్ వరకు అయితే వర్క్ అవుతుంది. సో మీకు 50 మీటర్స్ వరకు ఏమి అడ్డాలు లేకుండా ఉన్నా మీకు ఇదైతే కనిపిస్తుంది. 50 మీటర్స్ వరకు అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ చూపిస్తుంటుంది. సో ఇది ప్రెజెంట్ అన్అవైలబుల్ ఉంది, కానీ ఇది హెల్తీ అని వస్తుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఫార్మ్వేర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జియో ట్యాగ్ టు ఫోన్ అని చెప్పి అయితే ఉంది. ఇక్కడ డిస్కనెక్ట్ అలర్ట్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏంటంటే ఈ ట్యాగ్ని లైక్ ఇప్పుడు నేను కీస్కి పెట్టి ఇక్కడ వదిలేసి నేను దూరంగా వెళ్తున్నట్టయితే మీకు ఒక నోటిఫికేషన్ అయితే పుష్ చేస్తుంది మీ ఫోన్లో. సో మీరు కొంచెం దూరంగా వెళ్తున్నారని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి జియో అలర్ట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫోన్ కనుక మీకు దూరంగా వెళ్ళిపోతే రింగ్ అవుతూ ఉండాలా, ఎంతసేపు రింగ్ అవ్వాలని చెప్పేది కూడా ఇక్కడైతే పెట్టుకోవచ్చు మీకు సెట్టింగ్ అయితే. అండ్ ఫర్ సపోజ్ మీరు జియో ట్యాగ్ మీ దగ్గర ఉంది, ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయారు. సో ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే ఇది రింగ్ అవ్వాలంటే మీరు జియో ట్యాగ్ నుంచి అయితే చేయొచ్చు. ఏం లేదు, ఈ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని డబల్ ట్యాప్ చేయండి. సో ఫోన్ అయితే రింగ్ అవుతుంది ఎక్కడున్నా సరే. అది మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే రింగ్ అవుతుంది. చూడండి ఇది రింగ్ అయితే అవుతుంది. ఈవెన్ దో మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే, సో మీ ఫోన్ సైలెంట్లో ఉన్నా సరే ఈ మీదైతే రింగ్ అవుతుంది అనమాట. సో అదొక మంచి ఫీచర్ అయితే ఉంది. అండ్ ఇందులో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే జియో కమ్యూనిటీ ఫీచర్ ద్వారా మీరు అలా లాస్ట్ అయిన ప్రోడక్ట్స్ కూడా అయితే మీరు అలాగే కనిపెట్టేయచ్చు అనమాట. సో అది రావాలంటే మీ చుట్టుపక్కల కూడా జియో ట్యాగ్స్ అయితే ఉండాలి చాలామంది దగ్గర. సో ఇంకొంచెం టైం అయితే పడుతుంది అందరి దగ్గర జియో ట్యాగ్స్ రావాలంటే. సో బేసిక్గా మీకు యాపిల్ ట్యాగ్ చూస్తే, సో యాపిల్ ట్యాగ్కి దీనికి పెద్ద హ్యూజ్ చేంజెస్ అయితే ఏం లేవు. దీంట్లో కూడా మనకి జీపీఎస్ ట్రాకింగ్ అయితే ఉంటుంది. సో యాపిల్ ట్యాగ్ అనేది కొంచెం కాస్ట్లీ, అది మీ అందరికీ తెలుసు. 3000 చేంజ్ అలా అయితే ఉంటుంది. ఇదైతే 749 అంటే లైక్ 750 రూపీస్కి అయితే దొరుకుతుంది. సో 750 రూపీస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇది ఎప్పుడంటే మీ ఫోన్ కానీ లేకపోతే మీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ మీ పర్స్లో ఒక 10,000 20,000 ఉండి పర్స్ ఎక్కడో పెట్టి మర్చిపోతే అప్పుడు అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది మీకు. సో ప్రజెంట్ ఇది ఎందుకు ఇప్పుడు 750 పెట్టి కొనాల్సిన అవసరం లేదు కదా అనిపిస్తుంది. సో సమ్డే మీకు ఏదైనా ఒక వస్తువు కనుక దొరికితే అప్పుడు దీని వాల్యూ అయితే తెలుస్తుంది అనమాట. సో కంపేర్ చేస్తే యాపిల్ కంటే ఇదే కొంచెం చీప్. అండ్ అలాగే వీళ్ళు ఇంకొక బ్యాటరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్ట్రాగా. సో బ్యాటరీ అయితే మాత్రం మీకు సింపుల్గా 6-7 మంత్స్ అయితే వచ్చేస్తుంది ఒక బ్యాటరీ. సో ఇంకొక బ్యాటరీ కూడా ఉంది. సో 1 year సరదాగా అయితే వచ్చేస్తుంది. అది బయట మీరు కొనుక్కోవాలంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్ అయితే ఉంటుంది ఆ బ్యాటరీ కూడా. సో అది మీరు డైరెక్ట్గా కొనేసుకోవచ్చు. సో ఇది టోటల్గా జియో ట్యాగ్ గురించి అయితే మాత్రం. మీరు కనుక ఈ జియో ట్యాగ్ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ పెట్టేస్తాను. సో బేసిక్గా ఇది మనకి మై జియో యాప్లో కనిపిస్తుంది, లేదంటే జియో మార్ట్లో కనిపిస్తుంది. సో ఎక్కడ కావాలంటే అక్కడ బై చేయొచ్చు. సో ఆల్రెడీ ఇవి ఎప్పుడో 21లో తయారైనవి. సో వీళ్ళు ఇప్పుడు షిప్ చేస్తున్నారు, అంటే సేల్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. సో ఫైనల్గా ఇది జియో ట్యాగ్ గురించి అయితే మాత్రం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక వీడియో చేద్దాం లైక్ జియో ట్యాగ్ని అన్ని విధాలుగా
యూస్ చేసి లైక్ జియో ట్యాగ్ని ఒక 50 మీటర్ రేడియస్లో పెట్టి 100 మీటర్స్ రేడియస్లో పెట్టి అలా అన్ని ప్లాన్ చేద్దాం. సో మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. సో ఆ వీడియో కూడా నేను ప్లాన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కదా షేర్ చేయండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.